ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబరు 9వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏకంగా 2% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో ఏడిఆర్స్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ రియాలిటీ, పిఎస్యు బ్యాంక్, మీడియా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఏకంగా 3% పైన నెగిటివ్గా క్లోజ్ అవగా ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, సర్వీస్ సెక్టారు, బ్యాంక్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. ఎనీహౌ 100% ఇండియన్ సెక్టార్స్ నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే హాంకాంగ్ ఫీచర్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. సౌత్ కొరియా నెగిటివ్గా కనిపిస్తుంది. రష్యా, ఏషియా మార్కెట్, జపాన్, జర్మన్, యూరోప్, లండన్, చైనా, A50 ఫీచర్స్ ఇవన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక ఫ్రాన్స్, యుఎస్ మార్కెట్స్ స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, నైకే, అమెజాన్, ఇంటెల్, యునైటెడ్ హెల్త్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మోర్ దాన్ 2% పైన నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్లో వాల్ స్ట్రీట్, డిస్నీ, బోయింగ్, మైక్రోసాఫ్ట్, గోల్డ్మెన్ సాక్స్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున జపాన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రిలీజ్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క డేటా అనేది నెగిటివ్గా రావటం, దాని యొక్క సెంటిమెంట్ అనేది కొద్దిగా బ్రాడర్ పిక్చర్లో ఇండియన్ మార్కెట్స్ మీద కూడా పడటం అనేది జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి యుఎస్కు సంబంధించిన జోల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత 10-year నోట్ ఆక్షన్ అంటే 10 years బాండ్స్ రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించిన కూపాన్స్ రేట్ కూడా రిలీజ్ అవుతాయి. ఎనీహౌ ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 5 గంటలకి ఆర్బీఐ మార్కెట్ బారోయింగ్ ఆక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఫండ్స్ అనేది రైజ్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ అనేది ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్కి కానీ బ్యాంక్స్కి కానీ ఇష్యూ చేసి, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఏ కూపాన్ రేట్లో వీళ్ళు బారో చేస్తున్నారు అనేది. సో బారోయింగ్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఈ యొక్క వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. బారోయింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది అనుకోండి, వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. యూఎస్కి సంబంధించిన వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ కొద్దిగా స్టడీగా ఉన్నాయి. అయితే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంది కదా, దాని గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఎన్విడియా ఏదైతే ఉందో ఆ స్టాక్ అనేది రీసెంట్గా అండర్ ప్రెషర్లో ఉంది. ప్రస్తుతానికి ఆ స్టాక్ అనేది కొద్దిగా పెరగడం జరిగింది. ఎందుకంటే ట్రంప్ గారు చైనాకి సేల్ చేయొచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు 25% టారిఫ్ రేట్తో. సో ఎనీహౌ ఎన్విడియా కొద్దిగా పాజిటివ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అందరూ కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన వాటిలో సమాన్ క్యాపిటల్, బంధన్ బ్యాంక్, కెయిన్స్ అనేది కనిపిస్తుంది. వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రోబబ్లీ ఆర్బీఎల్ బ్యాంక్, హెచ్ఎఫ్సిఎల్ కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఫీచర్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది చూస్తే టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సిఎల్ టెక్ ఈ మూడు కూడా గ్రీన్లో ఉన్నాయి. అయితే ఇది ఐటీ సెక్టర్ అన్నమాట. అంటే ఐటీ సెక్టర్ అనేది కొద్దిగా లెస్ నెగిటివ్ ఇంపాక్ట్ అయిందని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక టాప్ లూజర్స్లో బిఎల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్లే ఇండియా, జియో ఫైనాన్స్, హీరో మోటార్ కార్ప్, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎటర్నల్, టాటా స్టీల్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద 70-80% పైన స్టాక్స్ అయితే నెగిటివ్గానే క్లోజ్. ఇక ఎటువంటి స్టాక్లో కూడా సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరగట్లేదు. సో ప్రస్తుతానికి ఏంటంటే అందరూ కూడా ఫియర్లో ఉన్నారు. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ కూడా ఎవరో చేయట్లేదు. ఇక్కడేమో లాంగు లేదు అండ్ షార్ట్ కవరింగ్ కూడా లేదనమాట. ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ వచ్చేసరికి ఇండిగో, బీడీఎల్, గోద్రేజ్ ప్రాపర్టీస్, బీఈఎల్, మస్డాక్లో జరుగుతూ ఉంది. అంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. సో ప్రాబ్లీ ఇంకొంచెం కిందకి వెళుతుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్టేషన్స్తో షార్ట్స్ అనేది క్రియేట్ చేశారు. హుడ్కో, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, హీరో మోటార్ కార్ప్, 361 వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్స్ అనేది క్యారీ చేస్తూ వస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది తీసుకున్నట్టయితే షార్ట్ సైడ్ 80% కనిపిస్తుంది. ఇక లాంగ్ సైడ్ అయితే జస్ట్ 2% మాత్రమే కనిపిస్తుంది.
మొత్తం మీద ఇది చూడగానే ఏమనిపిస్తుందంటే అందరూ కూడా షార్ట్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. సమ్ ఫియర్ అనేది మార్కెట్లోకి ఎంటర్ అయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజునైతే నెగిటివ్గా క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం షార్ట్ బిల్డప్ అనేది ఇండికేట్ చేస్తుంది. అంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో పెరుగుతూ ఉంది. ఈరోజు నిఫ్టీ 50 అంటే నిఫ్టీ ఇండెక్స్లో ఎక్స్పైరీ అయితే ఉంది. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా హెవీగా షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బ్యారిష్గా ఉన్నారు. స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ అనేది చేస్తున్నారు. ప్రొపరేటరీ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా స్ట్రాంగ్ బ్యారిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా బులిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. స్టాక్స్లో కూడా బై పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 656 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 2542 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సేల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 7.85% పెరిగిందనమాట. సో ఇండియన్ మార్కెట్స్లో వాలటాలిటీ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా సెల్ ఆఫ్ తర్వాత కూల్ ఆఫ్ అనేది అవుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు ఒక 4 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50 అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఎక్కడుందంటే 25,927 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. 26,134 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీలో 59,097 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 59,433 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సెన్సెక్స్లో 84,931 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 85,413 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున ఇక్కడ నెగిటివ్గా క్లోజ్ అయింది. అయితే ఈ రోజు ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగి కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. ఎనీహౌ ఇది మనం గ్యాప్ డౌన్ అంటాం. మనం చూస్తున్న సమయానికి 85 పాయింట్లు నెగిటివ్గా ఉంది అప్రాక్సిమేట్గా. ఎనీహౌ నంబర్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 25,956 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 26,065 దగ్గర క్లోజ్ అయింది. అరౌండ్ 109 పాయింట్స్ అప్రాక్సిమేట్గా నెగిటివ్గా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,29,341 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,26,940 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. సిల్వర్లో 1,83,778 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,78,352 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. క్రూడ్ ఆయిల్లో 5,405 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 5,307 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. న్యాచురల్ గ్యాస్లో 444 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 469 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బిట్కాయిన్లో 93,861 ఇమీడియట్గా ఉన్న మేజర్ రెసిస్టెన్స్, 89,435 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇండివిజువల్ స్టాక్స్ ఫిజిక్స్ వాలా, ఫుజియామా పవర్, సీమెన్స్, ఇండిగో, వెల్స్పన్ కార్ప్, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది న్యూస్లో ఉన్నాయి. సో ప్రాబబ్లీ వీటిలో స్ట్రాంగ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎటర్నల్ ఉందనుకోండి, ఇది ఎందుకు నెగిటివ్, ఓకే లేదు పాజిటివ్ ఉందనుకోండి, ఇది ఎందుకు పాజిటివ్, దీనికి సంబంధించిన కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది నేనైతే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇట్లా ఒక స్లైడ్ లాగా. ఒకవేళ మీరు ఇప్పటిదాకా జాయిన్ అవ్వకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, దాని ద్వారా మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఎనీహౌ ఈ యొక్క లింక్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే సో బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో బై అడ్వైజ్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్గా ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లోనేమో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది. సో మొత్తం మీద ఏడిఆర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే అన్నీ కూడా నెగిటివ్ ఇండికేషన్ అనేది ఇస్తూ ఉన్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి గ్యాప్ డౌన్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఎందుకంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకోబోతుంది కాబట్టి 11వ తారీఖున. సో దాని గురించి కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రాబబ్లీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ తర్వాత మార్కెట్లో ఒక స్ట్రాంగ్ వోలటాలిటీ లేదా మొమెంటం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్స్లో గ్లోబల్గా కానీ ఏడిఆర్స్ నుంచి కూడా నెగిటివ్ సంకేతాలు ఉన్నాయి కాబట్టి మార్కెట్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర మనం సెల్లింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.